తునీకి ఇద్దరు చిన్నపిల్లలు, చిట్టి, చిన్ను. చిట్టి నిదానంగా ఆచితూచి అందరికీ సమాధానమిస్తుంది. చిన్ను మనస్తత్వం చిట్టి మనస్తత్వానికి భిన్నంగా ఉంటుంది. చిన్ను ఎవరికైనా సూటిగా సమాధానమిస్తుంది. చిట్టి, చిన్ను మీరిద్దరూ వెళ్ళి కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి. అలాగే అమ్మా, నేను చెల్లి వెళ్ళి తీసుకొస్తాం. అమ్మా చిట్టి, చిన్నుని ఎవరితో గొడవ పడకుండా చూడు. చిన్నుకి అసలే కోపం ఎక్కువ. నిన్ను అక్కకి తోడుగా పంపిస్తున్నా. చిన్ను జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే అమ్మా, అక్క నాకు తోడుగా ఉందిగా, మేమిద్దరం వెళ్తాం. ఇద్దరూ కలిసి కూరగాయల మార్కెట్కి వెళ్తారు. ఏవండి, మా అమ్మ మీకు చెప్పింది కదా అన్ని రకాల కూరగాయలను ఇవ్వండి అని. తాజా కూరగాయలు ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. అలాగే అమ్మా, ఇస్తాను. మీ అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పిందిలే. ఇవిగో తీసుకోండి. అన్ని రకాల కూరగాయలను వేశాను. 300 రూపాయలు అయ్యిందమ్మా. చిన్ను వెంటనే, ఏంటి, ఈ కొన్ని కూరగాయలు 300 రూపాయలు అయ్యిందా? ఏం చిన్నపిల్లలము అని ఎక్కువ రేట్లు చెప్తే ఇచ్చేస్తారు అనుకున్నావా? అవి 300 రూపాయలు ఉండవు, మేము 200 ఇస్తాము. ఏవండి, మా చెల్లికి కూరగాయల రేట్లు తెలియదండి, ముందు మీరు కూరగాయలు ఇవ్వండి. అది కాదమ్మా, కూరగాయలు రేట్లు పెరిగాయి. మీరు తీసుకున్న కూరగాయలకు తగ్గట్టే నేను రేటు చెప్పాను. చిట్టి ఎంత చెప్పినా చిన్ను గొడవ పడుతూనే ఉంటుంది. వెంటనే చిట్టి కూరగాయలు తీసుకుని చిన్నుని తీసుకుని ఇంటికి వస్తుంది. ఏంటక్కా నువ్వు, నేను మాట్లాడుతుంటే అలా తీసుకొచ్చావు? వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ రేట్లు చెప్తారు, మనం బేరం ఆడుకోవాలి. చిన్ను, నిన్ను ఆగమని చెప్పాను కదా, అమ్మ చెప్పింది కదా ఎవరితో గొడవ పడవద్దు అని. నీకు కూరగాయల రేట్లు తెలీదు. వాళ్ళు మాట్లాడుతుండగా తుని అక్కడికి వస్తుంది. ఏమైంది చిట్టి? చిన్నుని ఏంటి గట్టిగా అరుస్తున్నావు? అప్పుడు చిట్టి ఇలా చెప్తుంది. కూరగాయల దుకాణం వద్ద జరిగిందంతా తునితో చిట్టి చెప్తుంది. తుని కోపంగా, చిన్ను నీకేం చెప్పాను నేను? ఎవరితో గొడవ పడవద్దు అని చెప్పాను కదా. నువ్వు చెప్పే విధానం అందరికీ అర్థం కాదు. గొడవ పడుతున్నావన్నట్టు ఉంటుంది. అక్క స్వభావం ఎలాంటిదో నీకు తెలుసు కదా. అందరూ అక్కని మెచ్చుకుంటున్నారు. అక్కలా ఉండాలి అని చెప్పాను. అమ్మా, నేను తప్పుగా ఏమీ మాట్లాడలేదు. కూరగాయల రేట్లు ఎక్కువ చెప్పారు అని అడిగాను. ఈ కొన్ని కూరగాయలకి వాళ్ళు చాలా రేట్లు చెప్పారమ్మా, అందుకే నాకు కోపం వచ్చింది. అందరూ అక్కని మెచ్చుకుంటున్నారు. నువ్వు కూడా అలాగే ఉండాలి. నీకు అంతే మంచి పేరు రావాలి. సరేనా చిన్ను తల్లి? మీరిద్దరూ బాగుండాలి. అలాగే అమ్మా, నేను అక్కలానే ఉంటాను. తుని, ఓ 2 టమాటాలు ఉంటే ఇవ్వవా? మళ్ళీ నేను నీకు తెచ్చాక ఇస్తాను. సరే చింటూ, తీసుకొస్తానుండు. చిట్టి, చిన్ను ఇప్పుడే కూరగాయలు తీసుకొచ్చారు. ఏం చేస్తున్నావు చిన్ను? మీ అక్క ఎక్కడ ఉంది? కనిపించలేదు. మా అక్క లోపల ఉంది. మేము కూరగాయలు తీసుకురావడం చూసి వెంటనే వచ్చావా అడగటానికి? మళ్ళీ ఇస్తాను అంటావు. ఎన్నో తీసుకెళ్ళావు. ఎందుకు నీకు అంత పిసినారితనం? అందరినీ ఇలా అడుగుతూనే ఉంటావా? ఏంటి? మీ ఇంట్లో మొత్తం సరుకులు కూరగాయలు తీసుకెళ్తున్నట్టు మాట్లాడుతున్నావు?
అయినా నీకు నోరు ఎక్కువ. అందరూ అనుకుంటున్నారు. మీ అక్కని చూసి నేర్చుకో. మీ అక్క ఎంత నిదానంగా ఉంటుంది. నువ్వే అందరికీ చాలా పొగరుగా సమాధానం చెప్తావు అని చింటూ పిచ్చుక చిన్నూని తిడుతుంది. ఇంతలో తుని అక్కడికి వస్తుంది. చింటూ, ఇవిగో టమాటాలు, తీసుకెళ్ళు. వద్దులే తుని, ఇదిగో మీ చిన్ను కంటే చిట్టియే మంచిది. చిన్ను నేనే ఇంట్లో కూరగాయలను తీసుకెళ్తున్నట్టు మాట్లాడుతుంది. చిట్టి ఎంత చక్కగా మాట్లాడుతుంది. చిట్టి స్వభావమే చాలా మంచిది. చిన్నుకి కొంచెం పొగరు ఎక్కువ. చిన్ను, నువ్వెందుకు అలా మాట్లాడావు? చింటూ, చిన్ను ఏదో తెలియక మాట్లాడింది, తీసుకెళ్ళు. చింటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చిన్ను తల్లి, నువ్వు ఎందుకు అలా మాట్లాడావమ్మా? ఇప్పుడు అందరికీ నీ గురించి చెడుగా చెప్తుంది. ఏంటమ్మా మరి ప్రతిదీ మన ఇంట్లో తీసుకెళ్తుంది, మళ్ళీ మన గురించే అందరితో చెడుగా చెప్తుంది. అందుకే అలా తిట్టానమ్మా. చిన్ను తల్లి, ఎందుకు నీకంత కోపం? అందరితో మనం మంచిగా ఉండాలమ్మా. అక్క ఎలా ఉంటుందో అలా ఉండమ్మా. ఒకరోజు చిన్ను చిట్టి నడుచుకుంటూ వెళ్తారు. అక్కడే ఉన్న చింటూ ఇలా అంటుంది. ఆ చిన్న అమ్మాయి చింటూకి చాలా పొగరు అని చెప్తుంది. ఏంటి చింటూ అత్త, మా చెల్లి గురించి అంటున్నావు? నీలాగా పక్కకు వెళ్ళి మాటలు చెప్పడం మా చెల్లికి రాదు. ఏదైనా మొహం మీదే చెప్తుంది. అది కాదు చిట్టి, నేను మీ చెల్లి గురించి చెప్పాను. నువ్వేం మాట్లాడకత్తా. మా చెల్లి గురించి అంటే నాకు కోపం రాదా? మరునాడు ఉదయం తుని పొలానికి వెళ్ళి పని చేస్తూ ఉంటుంది. చిట్టి చిన్ను కూడా తునికి సహాయం చేస్తూ ఉంటారు. దూరంగా చెట్టు మీద ఉన్న చిచ్చుకాకి తుని పొలాన్ని చూసి ఇలా అంటుంది. అబ్బా, ఈ పొలం చాలా బాగుంది. ఇది ఎలా అయినా నేను దక్కించుకోవాలి. తునిని మోసం చేసి అయినా ఈ పొలాన్ని నేను దక్కించుకుంటాను అని మనసులో అనుకుంటుంది. తుని ఇంటికి కంగారుగా చింటూ పిచ్చుక వస్తుంది. తుని, నీ పొలాన్ని తీసుకోవడానికి ఊరు నుంచి వచ్చిన చిచ్చుకాకి ప్రయత్నిస్తుంది. అందరి ముందు సమావేశం పెట్టింది. నీ పొలాన్ని తన పొలమని అందరినీ నమ్మిస్తుంది. నువ్వు త్వరగా వచ్చి నీ పొలాన్ని దక్కించుకో. ఏం మాట్లాడుతున్నావు చింటూ? నా పొలాన్ని తన పొలమని ఎలా చెప్తుంది? నా దగ్గర మా పొలం కాగితాలు ఉన్నవి. తన పొలం అని చెప్తే అందరూ ఎలా నమ్ముతారు? చిచ్చుకాకి చాలా తెలివిగా నీ దగ్గర ఉన్న లాంటి కాగితాలనే తను చూపించి తన పేరు మీద రాయించుకున్నట్టు చూపిస్తుంది. తుని పిల్లలు సమావేశం వద్దకు వస్తారు. చూడండి, ఆ పొలం మాది. మేము ఊర్లో ఉండడం వల్ల ఈ తుని కబ్జా చేసింది. దయచేసి మా పొలాన్ని మాకు ఇప్పించండి. నా దగ్గర పొలం తాలూకు కాగితాలు కూడా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు చిచ్చుకాకి? ఆ పొలం మాది. నా భర్త నాకు అప్పగించిన పొలం. అది నీది ఎలా అని అంటున్నావు? నువ్వే నా పొలాన్ని మోసం చేసి లాక్కోవాలని చూస్తున్నావు అని తుని మాట్లాడుతూ ఉంటుంది. ఇదిగో చూడండి, నా దగ్గర ఉన్న పొలం కాగితాలు. ఇవి నా పేరు మీదే ఉన్నవి. నేను ఊర్లోకి రాకపోవడం వల్ల నేను ఈ పొలం గురించి పట్టించుకోలేదు. కాగితాలు మాత్రం నా బీరువాలో అలానే ఉన్నాయి. ఈ చిచ్చుకాకి నా పొలాన్ని దక్కించుకోవాలని నాలాంటి కాగితాలనే తయారు చేసి తన పేరు మీద రాయించుకొని తీసుకొచ్చి మీకు చూపించింది. అది నమ్మకండి.
మోసం చేస్తుంది. ఈ కాగితాలు పట్టి చూస్తే ఈ పొలం చిచ్చు కాకితే అనిపిస్తుంది. చిచ్చుకాకి, ఈ పొలం నీకే సొంతం. చిచ్చుకాకి సొంతం అనేసరికి చిచ్చుకాకి చాలా సంతోషిస్తుంది. చిన్ను కూడా తమ కాగితాలను తీసుకొచ్చి చూపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఒకవైపు మాత్రం తన కాగితాలను మాత్రం చూసి మమ్మల్ని ఏమీ అడగకుండానే మీరు చిచ్చుకాకిదే పొలం అని ఎలా అనగలుగుతున్నారు? అసలు పొలం మా నాన్న పేరు మీదే లేదు. ఈ చిచ్చుకాకి పేరు మీద ఎలా ఉంటుంది? పొలం మా తాత పేరు మీద ఉంది. నన్ను క్షమించమ్మా. మీరు రెండు వైపులా నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే సరైన నిర్ణయం ఇవ్వండి. ధర్మబద్ధంగా ఉన్నారు, ధర్మంగా ఉండండి. మీరు చిచ్చుకాకి వైపే మాట్లాడారు. దయచేసి అలా చేయకండి. నేను చిచ్చుకాకి తరపున మాట్లాడినందుకు నన్ను క్షమించు. నిజాలు తెలుసుకోకుండా నిర్ణయం చెప్పాను. ఇక ఈ పొలం మీకే సొంతం. తుని పిల్లలు చాలా సంతోషిస్తారు. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.